శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2026 సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి అద్భుతాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి నవగ్రహాల్లో గురువు 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1వ తేదీ వరకు 8వ సంచారం చేస్తున్నాడు. అసలు యోగించటం లేదు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 9వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. నవంబర్, డిసెంబర్లలో 10వ సంచారం చేస్తున్నాడు. పెద్దగా ఇబ్బందులు లేకపోయినా ఖర్చులు మాత్రం ఉంటాయి. ధనానికైతే ఇబ్బందులు ఉండవు. నవంబర్, డిసెంబర్లలో ఈ సంవత్సరం ఖర్చులు మాత్రమే వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే, 2026 సంవత్సరంలో జూన్ 1వ తేదీ వరకు గురువు 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఇది ఇబ్బంది పెడుతుంది. ఎలా ఇబ్బంది పెడుతుందంటే, ఎంత సంపాదించినా ధనం మంచినీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. డబ్బు చేతిలో నిలబడదు. అవసరానికి ధనం చేతిలో ఉండదు. విద్యార్థులైతే విపరీతంగా కష్టపడ్డా సరే ర్యాంకులు రాక, మార్కులు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగంలో మీరెంత కష్టపడ్డా సరే రావాల్సినటువంటి ప్రమోషన్లు ఆగిపోతూ ఉంటాయి. కష్టపడి ధనాన్ని దాచిపెట్టుకొని బంగారం కొనుక్కోవాలనుకున్న ఆ ధనం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుంది. మీరు పడేటటువంటి కష్టం మొత్తం కూడా వ్యర్థం అయిపోయేటటువంటి అవకాశం జూన్ 1వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురువు సంచారం వల్ల ఏర్పడుతుంది. విద్యారంగమైన, ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన ఏ రంగంలోనైనా కష్టం ఉంటుంది కానీ ఫలితం కనిపించదు. డబ్బైతే విపరీతంగా ఖర్చయిపోతూ ఉంటుంది. మరి ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడి డబ్బు పరంగా కలిసి రావాలన్నా, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించాలన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు గురువుకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారం చేసుకోవాలంటే, గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి. దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగల దండ అలంకరించడం వీలు కాని వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని ప్రతి గురువారము లేదా ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. జూన్ 1 వరకు ఈ దత్తాత్రేయ మంత్రం చదువుకుంటే గురువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే గురువారం పూట శివాలయంలో సాయంకాలం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. 21 గానీ, 11 గానీ, 5 గానీ, 3 గానీ వీలైనన్ని ప్రదక్షిణలు చేస్తే కూడా అష్టమ గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే అష్టమ గురువు వల్ల విపరీతమైన ఖర్చు సమస్య ఎదుర్కొంటున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఖర్చుల నుంచి బయటపడటానికి గురువారం ఈశాన్యంలో దీపం పెట్టండి. ఈశాన్యంలో పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి దాని మీద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి హాల్లో ఈశాన్య దీపం వెలిగించండి. దీనివల్ల కూడా అష్టమంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ పరిహారాల్లో ఏది చేసుకున్నా కూడా అష్టమ గురుదోషం తొలగిపోతుంది. జూన్ 1 వరకు ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవచ్చు, ధనలాభం పెంచుకోవచ్చు, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. మళ్ళీ నవంబర్, డిసెంబర్లో కూడా ఈ పరిహారాల్లో ఏదైనా చేసుకోండి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకు తిరుగుండదు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలోనే బంగారాన్ని కొనుక్కునే యోగం ఉంది. ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే యోగం ఉంది. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 మొత్తం శని 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శని యోగించట్లేదు. శని 5వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, కొత్తగా పెళ్ళైన వృశ్చిక రాశి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా సంతానం ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం గురించిన ఏదో ఒక చింత, బాధ, ఆందోళన, సంతానపరమైన సమస్య ఉంటాయి. సంతానపరమైన అన్ని సమస్యలు పోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 లేదా 21 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంతానపరమైన శని దోషం పోవాలంటే ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటూ ఉండండి. అలాగే శనివారం పూట నువ్వులతో చేసిన పదార్థాలు ఆలయంలో పంచిపెట్టండి. వీటిలో ఏ పరిహారం చేసినా కూడా
ఐదో స్థానంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మీ పిల్లల పరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము రాహు ఎలా ఉన్నారంటే డిసెంబర్ 5 వరకు 4గో స్థానంలో ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ రాహు దోషం అంటారు. డిసెంబర్ 5 తర్వాత 3 స్థానంలోకొచ్చాడు. డిసెంబర్ 5 వరకు రాహు యోగించట్లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే భూమి గాని, గృహం గాని, స్థలం గాని, పొలం గాని కొనుక్కోవాలంటే ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రాపర్టీ యోగం అనేది డిలే అవుతూ ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా మంచి రేటు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా వ్యక్తుల్ని నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా డైజెటివ్ ప్రాబ్లమ్స్ గానీ, అల్సర్స్ గానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఎక్కువ కష్టపడ్డా ఫలితం తక్కువ ఉంటూ ఉంటుంది. రిలేషన్స్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ రాహు దోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహు దోషం ఉంది కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి రావలసిన ర్యాంకులు రాకుండా కొద్దిగా నిరాశాజనకమైన ర్యాంకులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు ఆగిపోతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం అర్ధాష్టమ రాహుదోషం. ఈ అర్ధాష్టమ రాహుదోషం వల్ల అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి వీసా రిజెక్ట్ అయిపోవటం, అబ్రాడ్ వెళ్ళలేకపోవటం ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడి ఈ సమస్యలు అధిగమించటానికి అదృష్టము సిద్ధింపజేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 2 నిమ్మకాయలు కోసి, ఆ 4 నిమ్మకాయ ముక్కలు రసం పిండి, దొప్పలు వెనక్కి తీసి, వాటిలో నూనె పోసి, పువ్వొత్తులు వేసి 4 నిమ్మ దీపాలు వెలిగించండి. ఈ నిమ్మ దీపాలు దేవాలయంలో వెలిగించడం వీలు కాకపోతే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర వెలిగించుకోండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. గ్రామదేవతల ఆలయంలోనైనా నిమ్మదీపాలు వెలిగించుకోండి. అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. కానీ డిసెంబర్ 5 తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా వీసా అప్రూవల్ వస్తుంది. అబ్రాడ్ వెళ్తారు, అబ్రాడ్లో చక్రం తిప్పుతారు. సొంతిల్లు కొనుక్కోవాలంటే డిసెంబర్ 5 తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా బలం ఉంది. ప్రాపర్టీ యోగం ఉంది. ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. నెంబర్ 1 ర్యాంకులు విద్యార్థులకు వచ్చే యోగం ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళే యోగం ఉంది. ఈ ప్రయోజనాలన్నీ ఈ సంవత్సరం ఎండింగ్‌లో డిసెంబర్ 5 తర్వాత పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 5 లోపు ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు కేతువు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతువు యోగిస్తున్నాడు కాబట్టి 10వ స్థానంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి దైవానుగ్రహం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. దేవాలయ దర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం ద్వారా దైవబలం పెంచుకొని సమస్యల నుంచి బయటపడతారు. డిసెంబర్ 5 తర్వాత కేతువు 9లోకి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అటువంటప్పుడు మాత్రం మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకుంటే డిసెంబర్ 5 తర్వాత వచ్చే ఆకస్మిక సమస్యల నుంచి బయటపడొచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో ప్రధానంగా కాపాడుతున్నటువంటి గ్రహం కేతు గ్రహం. కేతువు 10వ ఇంట్లో చక్కగా కాపాడుతున్నాడు. అలాగే గురుబలం అనేటటువంటిది కూడా కొంతకాలం బాగా కాపాడుతోంది. అది కూడా ఎప్పుడు కాపాడుతోందంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకు గురుబలం కాపాడుతుంది. మిగిలిన సమయాల్లో మాత్రం గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనలాభాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.